గంజాయి మరియు మాదక ద్రవ్యాల రవాణా సమాచారం ఈ దిశగా పోలీస్ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్ల బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనం గడపాలని, డ్రగ్స్ వద్దు బ్రో అనే సందేశాన్ని ఆటో డ్రైవర్లకు తెలియజేశారు. మత్తు పదార్థాల నిర్మూలన ద్వారా ఆరోగ్యవంతమైన, నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసే, విక్రయించే, నిల్వ చేసే లేదా వినియోగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి మరియు మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972 డయల్ 112 లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266కు తెలియజేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఏఆర్, డీఎస్పీ కె శ్రీనివాసరావు, ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు, ఒంగోలు 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు, ఆర్ఐ రమణారెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ కోటయ్య, శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతిలో ఉన్నప్పుడు మనము ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఇనిషియేటివ్కి ఉద్దేశం ఏమిటంటే, వచ్చేటటువంటి ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ మన ప్రకాశం వరకు, మన ఒంగోలు వరకు వస్తే మీ ఆటోస్లో ప్రయాణం చేసేటటువంటి వ్యక్తుల యొక్క భద్రత అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. మాకే కాదు, నిజానికి మిమ్మల్ని నమ్మి మీ ఆటోలో ప్రయాణించే ఆ ప్రయాణికుల యొక్క భద్రత మీది కూడా అంతే బాధ్యత. ఇది కేవలం పోలీసు వారు ఉన్నారు, పోలీసు వారి బాధ్యతే కాదు, మన ఆటో సోదరుల మీ యొక్క సమాన బాధ్యత కూడా మీకు ఉందన్నమాట. సో ఈ విషయం సంబంధించి ఎక్కిన వారికి మనం పారదర్శకంగా, మీరు కూడా మీ పట్ల మీ ఇది పట్ల కూడా మీరు ఇంకొంత బాధ్యతాయుతంగా పనిచేసేటటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ఏమిటంటే, డిజిటలైజేషన్ అంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒక క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం చేసి, ఆ క్యూఆర్ కోడ్ విత్ మీ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఆటోలో ఒక చిన్న ఒక కార్డు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అట్లాగే మీ అందరికీ కూడా ఈ స్టిక్కర్స్ కూడా చేస్తున్నాం కదా, స్టిక్కర్స్ కూడా అందరికీ కూడా ఇప్పుడు యూనిఫామ్ ఇప్పుడు వేసారు చూడండి, 770 అట్లా అందరికీ కూడా ఒక యూనిఫామ్ ప్యాటర్న్ లో అందరికీ కూడా స్టిక్కరింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ స్టిక్కర్ కూడా మనకు రేడియం స్టిక్కర్, నైట్ టైం కూడా మనకు అది కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏమిటంటే, ముఖ్యంగా ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికుల వాళ్ళ సురక్షితంగా వాళ్ళని చేరేదానికి చేసుకున్నటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ప్రధానంగా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినట్లయితే దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్, అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఈ అప్లికేషన్ లో. వన్స్ ఈ అప్లికేషన్ మనము స్కాన్ చేసిన తర్వాత అది వెళ్తుంది, వెళ్ళిన తర్వాత దాంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ట్రాక్ లొకేషన్, అంటే మన లొకేషన్ ఎక్కడుంది అని ట్రాక్ చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తుంది. ప్రయాణికులు కూడా వాళ్ళు 112 కాల్ చేసుకునే దానికి స్కాన్ చేయగానే ఇమీడియట్ 112కి వెళ్లి కాల్ చేసుకునేటటువంటి సదుపాయం ఉంటుంది. అట్లాగే ప్రయాణం చేసే వారికి మనకు పోలీస్ స్టేషన్స్, బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఏదైనా దానికి సంబంధించిన వివరాలు, వాళ్ళ ఫోన్ నంబర్స్ తెలిసేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ఈ పోలీస్ స్టేషన్స్, వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పనిచేసేటటువంటి అధికారుల యొక్క ఫోన్ నంబర్స్ ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం వల్ల వాళ్ళకి మరింత సదుపాయకరంగా ఉంటుంది. అది వాళ్ళు వెంటనే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి కానీ అక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే చివరిగా మీరు ఎలా వారిని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చనే దాని మీద మీ పట్ల కూడా రేటింగ్ చేసేటటువంటి సదుపాయం ఉంటుంది. అది వారు ఉపయోగించుకునే దాని మీద ఫీడ్బ్యాక్ అంటాం కదా, మీరు చేసే దాని మీద ఫీడ్బ్యాక్ ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లా పలు ఫీచర్స్ తోటి మనం ఒక చిన్న ఈ సింపుల్ యాప్ చేసి మనము ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళ బ్యాగులు మర్చిపోయి
వాళ్ళ సంబంధించిన వస్తువులు మర్చిపోయినా కూడా ఎంతో బాధ్యతాయుతంగా భాషా సినిమాలో రజనీకాంత్ మాదిరి మీరు కూడా ఖచ్చితంగా తీసుకొని వచ్చి పోలీస్ వారికి తీసుకొని వచ్చి చాలా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తారని చెప్పి మా డిఎస్పీ గారు చెప్తున్నారు. వాళ్ళు నిజంగా అభినందించాల్సిన విషయము. మిగతా వారు కూడా అదే విధంగా చేయాల్సిన విషయం ఏంటంటే ఆ పోయిన ప్రాపర్టీ కూడా ఏదో 5,000, 10,000 కాదు 30 లక్షల ప్రాపర్టీ ఉంటే తెచ్చిచ్చారు. అది మామూలు విషయం కాదు. అందరికీ నిజంగా ఆదర్శప్రాయం. 6 సవర్లు అంటే ఈరోజు 1,00,000 వేసుకున్నా కూడా ఆయన పెద్ద 10 లక్షల వర్త్ ప్రాపర్టీ. సో అది మీతో ఉన్నటువంటి ఆటో సోదరులు ఇంకా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు.